దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామంలో క్రీస్తునందు ప్రియులైన అందరికీ కూడా వందనాలు చెల్లిస్తాను. ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం అద్భుతంగా క్షేమము, ఆరోగ్యము, నెమ్మదినిచ్చాడు. అందుని బట్టి ఆయన పరిశుద్ధ నామానికి ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నా కొరకు ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసయ్య నామంలో శుభములు మరియు వందనాలు ఉదయకాలాన తెలియజేస్తాం. బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదుపటి పాల్గొసుకండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుని దీవెనలు పొందుకోండి. బైబిల్ సెగలో ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతా ఉన్నాను. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులనైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. దేవుడు తన వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, స్తోత్రాలు. ఉచితమైన అపారమైనటువంటి కృపతో నన్ను మమ్మల్ని ప్రేమించి బలపరిచి తిరిగి నూతన ఉదయ కలసలు నీ వాక్కును వినగలిగే గొప్ప ధన్యత మాకు ఇచ్చాను. స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక బిడ్డలు పాలుభాషలు అవుతున్నారు. మరింతగా పాలుభాషలు చేయండి, బలపరచండి, ఆత్మీయంగా దీవించండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లలు చదవబడిన మాట గమనిద్దాం. గడిచిన 2 దినాలుగా 2వ పేతురు పత్రికలో 1వ అధ్యాయము చాలా విషయాలు అనగా క్రైస్తవ విశ్వాసులకు ఉండాల్సినటువంటి సుగుణాలను నేర్చుకున్నాం. చాలా ఉన్నాయి, సమయాన్ని బట్టి మనము 2-3 నేర్చుకున్నాం. అయితే అవి మనం కలిగి విస్తరిస్తే, అవి మనము కలిగి అభివృద్ధి చెందితే మనకు కలిగే ప్రయోజనం ఏంటనేది ఈరోజు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మనము దేన్నైనా సరే మనము అలవాటుగా చేసుకున్నటువంటి ప్రారంభ దినాల్లో మనకు దాని గురించి బాగా తెలిసి ఉంటుంది. తెలియకుండా మనం దేన్ని కూడా అలవాటు చేసుకోం. సద్గుణాలు మరియు దైవభక్తి కలిగి ఉండడం అంటే ఏమిటో మనకు తెలుసు ఇదివరకే. అయితే మనము ఆధ్యాత్మికంగా వృద్ధి చెందే పరిణామంలో మనము ఈ అవగాహన దశను వెంటనే దాటడం జరిగిపోతుంది. అయితే మనం ఇక్కడే కనుక ఆగిపోయినట్లయితే మనలో ఆధ్యాత్మికంగా గర్వం అనేది చోటు చేసుకుంటుంది. గమనించాలి. అయితే మనము చేయవలసినటువంటి యుక్తమైన పని ఒకటి ఉంది. అదేంటంటే మనలో ఉన్నటువంటి దైవభక్తి, మనలో ఉన్నటువంటి దేవుని సంబంధమైనటువంటి అలవాట్లను క్రీస్తు జీవంలో లోతుగా నాటించబడాలి. ఎంత లోతుగా కంటే మన అలవాట్లు క్రీస్తు జీవానికి మధ్య వ్యత్యాసం లేనంతగా నాటుకుంటాడు. అప్పుడు పిల్లల మనలో ఈ సద్గుణాలు వాటంతటవే వ్యక్తం అవుతాయి. దేవుని యందు భక్తి, దేవుని స్తోత్రం కలిగింది. వాస్తవానికి అవే మన లక్షణాలుగా మారిపోతాయి. కాబట్టి వాటి గురించినటువంటి ఆలోచన మనం ప్రయత్నపూర్వకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినా కూడా మన ఆధ్యాత్మిక స్థితి మనల్ని ఏం చేస్తుందంటే పదే పదే మన అంతరాత్మను పరిశోధించుకునే విధంగా చేస్తుంది. ఎందుకంటే మనందరం కూడా ఏదో ఒక సద్గుణాన్ని ఎప్పటికప్పుడు అలవాటు చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే మన అలవాట్లు మనకు దైవంగా మారిపోవాలి. గమనించాలి. ప్రార్థించే సమయం లేదా రోజులో కొంత సమయాన్ని దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి కేటాయించేటువంటి అలవాట్లు రాను రాను పరిమితం విధించుకో. గమనించాలి. మనము దేవునిని ఆరాధన చేయడానికి, దేవుని స్తుతించడానికి బదులు మన అలవాట్లనే ఆరాధిస్తున్నట్లయితే, వాటినే పూజిస్తున్నట్లయితే దేవుడు మన దినచర్యను ఒకవేళ తారుమారు చేస్తాడేమో ఆలోచించండి.
ఇది నేను దేవునితో ఏకాంత గడిపే సమయం, నేను ఇప్పుడు ఈ సహాయము చేయలేను అని ఎవరితోనైనా నువ్వు చెప్పినట్లయితే, మనము ఆ మాట పంచుకున్నట్లయితే, ఆ సమయము మనము మన అలవాటుతో ఏకాంతం గడిపే సమయం అయిపోతుంది. అప్పుడు మనలో క్రైస్తవునిలో ఉండవలసినటువంటి ఏదో ఒక సుగుణము లోపించిందని అర్థం. అయితే అదే సమయంలో మనలో ఉన్నటువంటి ఆ లోపాన్ని గుర్తించి ఆ లోపాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమ అనేది అట్టహాసంగా ఆర్భాటంగా వెల్లడి కాకూడదు. ఎందుకంటే మన అలవాట్లు ప్రభు జీవంలో లోతుగా నాటబడి ఉన్నప్పుడు మనలో అవి అప్రయత్నంగానే వెల్లడైపోతాయి. కాబట్టి ఇతరుల పట్ల నీలో నాలో ఉన్నటువంటి ఆ ప్రేమను మనకు తెలియకుండానే మనం వెల్లడి చేస్తాం. కాబట్టి ఎటువంటి అట్టహాసానికి ఆర్భాటానికి చోటు ఉండదు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధత గురించి, పవిత్రత గురించి, ప్రేమను గురించి ఏమండి మనము పదే పదే ఆలోచిస్తూ ఉన్నట్లయితే, పదే పదే దాన్ని గురించి డిస్కషన్ చేస్తూ ఉంటే, లేక సంభాషిస్తూ ఉంటే గనక మనకు తెలియకుండానే మనలో మనము హద్దులు విధించుకుంటున్నామని దాని అర్థం. గమనించవదే కదండి. ఏ పనైనా చేయడానికి మనమే పరిమితులు విధించుకుంటున్నామేమో. ఒకసారి మనమే పరిమితులు విధించుకుంటున్నామని, వాస్తవానికి ఏ పనైనా చేయడానికి మన సంసిద్ధతతో ఉండాలి. పరిమితులు విధించుకోకూడదు. ప్రాముఖ్యంగా క్రైస్తవ విశ్వాసం. ఎందుకంటే దేవుడు మనలో కోరుకునేటువంటి ఇటువంటి ప్రేమనే కోరుకుంటున్నాడు, ఇటువంటి లక్షణాలని కోరుకుంటున్నాడే. ఈ ఉదయకాల సమయంలో పిల్లలు గమనించండి, దేవుడు మన ప్రేమకు ఎలాంటి హద్దులు విధించలేదు కూడా. సుగుణాన్ని అలవర్చుకోవాల్సి ఉన్నానని మనం గమనించాలి. మన ప్రేమకు మనమే హద్దులు విధించుకున్నట్లయితే మనలో ఏదో లోపము ఉందన్నమాట. మనం ఏదో ఒక సుగుణాన్ని అలవర్చుకోవాల్సి ఉన్నామని అర్థం. ఇంకా అంటే ఆ సుగుణాన్ని ఇంకా మనం అలవాటు చేసుకోలేదనేది అర్థం. భూమి మీద ఒకే ఒకరు మహత్తరమైనటువంటి జీవితం గడిపారు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. అలాంటి మహత్తరమైన జీవితం మరి ఎవరు కూడా గలపలేదనే విషయాన్ని కూడా గమనించాలి. ఎందుకంటే ఆయన మనను కార్యకరణ సంబంధానికి అతీతంగా, ఎటువంటి షరతులు లేకుండా, ఎలాంటి హద్దులు లేకుండా దివ్యమైన, స్పష్టమైన, కళంకం లేని ప్రేమతో ప్రేమించాడు. కాబట్టి అన్ని వేళల్లోనూ ఆయనలో ప్రేమస్వరూపి అయినటువంటి దేవుడు ఏమండి మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. అన్ని వేళల్లోనూ ఆ ప్రేమ మనలో సాక్షాత్కరిస్తుందా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒకవేళ లేనట్లయితే మనల్ని సరిదిద్దడానికి దేవుడు అనుమతించడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, దేవా నీవే నన్ను సరిదిద్దాలని చెప్పి దేవునికి అనుమతించుకోవాలి. దేవుని మన జీవితాలకు అనుమతించి మనల్ని సరిదిద్దమని చెప్పి మనం వేడుకోవాలి. మనలో లోపించినటువంటి క్రైస్తవ సుగుణం ఏదైతే ఉందో దాన్ని అలవర్చుకొని దేవునిలో వృద్ధి చెందడానికి ఇష్టపడాలి. మనము దేవుని యొక్క లక్షణాలని అలవర్చుకున్నప్పుడు నిజంగా దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క విశ్వాసులుగా, క్రైస్తవ నిజమైనటువంటి బిడ్డలుగా మనం ముందుకు కొనసాగాలి. కనుక ఏ అలవాట్లు లేని అలవాటుని కలిగి ఉండాలి. మనం అందరూ అలవాటు కలిగి ఉన్నారు, మనం అదే అలవాటు కలగడం కాదు. ఏమండి, వాళ్ళలో లేనిది మనలో ఉన్నది, మనలో ఉన్నది వాళ్ళు లేనిది ఏదైతే ఉందో ఒక ప్రత్యేకమైన లక్షణము మనం కలిగి ఉండాలి. నేను ఒక వాక్యం అదే చెప్తుంది, ఏ అలవాట్లు లేని అలవాటును కలిగి ఉండాలి. అది మన క్రైస్తవ జీవితానికి, విశ్వాస జీవితానికి ఆశీర్వాదకరమైన విషయం జ్ఞాపకం చేస్తాను. అందుకే మరలా మాట అన్నాడు, ఇవి మీకు కలిగి విస్తరించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో ఇవి మిమ్మల్ని సోమరులను చేయవు, నిష్ఫలం చేయవు. ఏంటివి? క్రైస్తవ సుగుణాలు. కనుక ఈ సుగుణాలను కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం.
ప్రభు సన్నిధుల ముందు కొనసాగుదాం. పరిశుద్ధాత్మ సహాయం దేవుడి మాటలు మనకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగరుడ, సర్వాధికారి స్తోత్రాలు. నీ ఉదయకాల సమయంలో మరలా మమ్మల్ని దర్శించి నీ వాక్యం ద్వారా మాట్లాడడం మీకు నిజమే నాయన. మేము ఏ అలవాట్లు లేని అలవాటు కలిగి ఉండాలని నీ యొక్క ఉన్నతమైనటువంటి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. లోక సంబంధ అలవాట్లు ఎన్నో ఉంటాయి నాయన. ఈ లోకంలో లేనిది నీలో ఉన్నది ఏదైతే ఉందో ఆ లక్షణాన్ని కలిగి, ఆ అలవాటుని కలిగి ముందుకు ఉపయోగించి ఈ సన్నిధి మాతో నడిపిస్తూ ఈ కార్యక్రమం బలపరుస్తుంది. వందనాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుని మరింతగా బలపరిచి దీవించమని యేసయ్య ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఏకదేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.